ఈరోజు శనివారం. శనివారాన్ని వెంకటేశ్వర స్వామి ఆరాధనకు ప్రత్యేకమైన రోజుగా పరిగణిస్తారు. ఈ శనివారానికి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? అలా అని మనం నిర్ణయించలేం. ఇలా శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన ఎందుకని ఇలా చేస్తున్నారు అనే విషయంలో శనివారానికి సంబంధించి ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేస్తున్నాం, శివారాధన చేస్తున్నాం, విష్ణువును అర్చిస్తున్నాం. విష్ణువును అర్చించేటటువంటి వివిధ అవతార రూపాలలో కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సేవించుకుంటున్నాం. ఏమిటి సంబంధం అనే ప్రశ్న వేసినప్పుడు ఆంజనేయ స్వామి వారు మంగళవారం నాడు, శనివారం నాడు 2 వారాల్లో సేవలు మన చేత స్వీకరిస్తారు. స్వామివారు మనకు దర్శనం ఇచ్చినటువంటి రోజు మందవాసరే అని మనకు సంహిత చెబుతుంది. కాబట్టి శనివారానికి సంబంధించి ఆంజనేయ స్వామి వారి అవతారానికి సంబంధించి ఒక తాత్పర్య భావన, ఒక గ్రంథం ఆధారం మనకుంది. మరి వెంకటేశ్వర స్వామి వారికో పైగా మధ్యలో శివస్మరణ కూడా అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు అంటే ఈశ్వరావతార స్వరూపమే. ఆంజనేయ స్వామి వారి సేవ చేస్తే, అలాగే శివనామస్మరణ చేసినట్లయితే శనిదోషాలు తొలగిపోతాయి అనేటటువంటి శివపురాణ సంబంధిత వృత్తాంతాల ఆధారంగా శనివారం నాడు శివారాధన చేస్తున్నాం. మరి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి ఈ శనివారానికి ఉండే అనుబంధం ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు శ్రీవారు మనకు దర్శనం ఇచ్చినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రం ఉన్నటువంటి రాశి మకర రాశి. మకర రాశికి అధిపతి శనైశ్చరుడు. శనై చరతీతి. జీవక్రియను, అలాగే జీవన క్రియను, ఆలోచనలను నెమ్మదిగా మార్చేటటువంటి గ్రహం. మందం అంటే నెమ్మదిగా, మందకొడిగా అని అర్థం. అలా కాకుండా మనలో ఈ మందకొడితనాన్ని పోగొట్టి స్తబ్దతను తొలగించి జీవనాన్ని, ప్రయాణ వేగాన్ని మరింత వేగంగా ఉత్సాహభరితంగా చేసేటటువంటి ప్రత్యక్ష రూపం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ స్వామివారి రూపానికి అవతారాలతో సంబంధం లేదు. మిగతా అన్ని రూపాలు కూడా అవతార విశేషాలుగా మనం భావన చేయాలి. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఆంజనేయుడు కావచ్చు, శివుడు కూడా కావచ్చు. ఇవన్నీ అవతార రూపాలతో కూడుకొని ఉన్నవి. వెంకటేశ్వర స్వామి వారు మట్టుకు ఇల్లాలని వెతుకుతూ వైకుంఠం బదలి నడచి ఈ భూలోకాన్ని వేంచేపు చేసినటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. వారు దర్శనమిచ్చేటటువంటి ఆ నక్షత్ర మండలం శ్రవణ నక్షత్ర మండలం. క్షీరసాగర తరంగితాత్మనే. ఇది కులశేఖరాల వారు గారు సాయించినటువంటి పాశురంలోని శ్లోకం. జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ స్వామికి ఈ రాశికి సంబంధం కనుక శనిగ్రహ సంబంధితమైన సమస్త దోషాలు ఆంజనేయ స్వామి వారిని అర్చిస్తే, శివుడిని అర్చిస్తే ఎంత తొలగిపోతాయో అంతకు రెట్టింపు వెంకటేశ్వర స్వామి వారిని సంకల్పం చేసి ఆరాధన చేసినట్లయితే తొలగిపోతాయి అనేటటువంటి భక్తకోటి విశ్వాసంతో ఇలా మనకు శనివారం వెంకటేశ్వర దీపారాధన అనేటటువంటి సంబంధం లోకంలో ప్రస్తావనలోనికి వచ్చేసింది. ఆచారాలు, శాస్త్రాలు, సంప్రదాయాలు ఒకదానితో మరి ఒకటి అల్లుకొని ఉంటాయి. ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవోత్తరోజనః సయత్ ప్రమాణం కురితే లోకః తత్ అనువర్తతే. భగవద్గీత. ఒకటి విష్ణు సహస్రనామ స్తోత్రం, ఒకటి భగవద్గీత. వీటిని ప్రమాణాలుగా స్వీకరించిన అనంతరం లోకంలో ఎవరైతే కొన్ని ఆచారాలుగా స్వీకరించి పాటిస్తూ ఉంటారో వాటినే ఇతరులు అనుసరిస్తారు, ప్రయోజనాన్ని సాధిస్తారు. కనుక ఇలా మనం శనివారం నాడు వెంకటేశ్వర దీపారాధన, వెంకటేశ్వర ఆలయ దర్శనం, వెంకటేశ్వర సేవ ప్రత్యేకం అని చెబుతారు. ఆ రోజే అని కాకుండా స్వామివారిని రోజంతా, వారమంతా, సంవత్సర కాలమంతా ఎప్పుడైనా సేవించుకోవచ్చు. శాస్త్రంలో ఏ రోజు సేవించుకోవాలి అని ప్రత్యేకంగా ఉందా అంటే మట్టుకు నెలలో ఒకేసారి వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం ఉన్న రోజు. అది ఏ వారమైనా పర్వాలేదు. శ్రవణ నక్షత్రం ఉన్న రోజున ఇంటిలో వెంకటేశ్వర దీపారాధన చేస్తే ఏది కోరుకుంటారో ఆ సంకల్పం స్వామి నెరవేరుస్తాడు.